చాలా యూనిక్ డెసిగ్నేషన్ ఉండే వ్యక్తితో మాట్లాడబోతున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్. ఐఎమ్ ఓకే అని చెప్పడానికి వాట్ ఈస్ ద బేస్ లైన్ అండి? మీరెవరో మీరు తెలుసుకోవడానికి రిలేషన్షిప్ అనేటువంటిది చాలా ముఖ్యం అవుతుంది. నాకు అంటూ ఒక రిలేషన్షిప్ లేదు. నేను ఇంకొకళ్ళతో రిలేషన్షిప్లో ఎలా ఉండగలను? అసలు లవ్వే లేదా? ప్రేమ అసలు కంప్లీట్గా మిత్ అంటారా? ప్రేమ అనగానే ద బాయ్ అండ్ గర్ల్ అనేటువంటి ఒక ట్యాగ్ వచ్చేసింది అది. బట్ దట్స్ నాట్ ట్రూ. ఈ 8 బిలియన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ అని అడిగాను అనుకోండి, 8 బిలియన్ ఆన్సర్స్ వస్తాయి. నిజంగా లవ్కి 8 బిలియన్ ఆన్సర్స్ ఉన్నాయా? మన మైండ్లో మహేష్ బాబు, బయట చూస్తే ఇంకో బాబు. పార్ట్నర్ రిలేషన్షిప్స్లోనే స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. తండ్రి ఎంత ప్రేమించినా కానీ దెర్ ఈస్ అ ల్యాక్ హియర్. ఇట్స్ నాట్ ఇన్ ద డాడ్. ఇట్ ఈస్ ద చైల్డ్. బట్ నా ఇమేజ్ ఒకటి ఉంది లవ్ అని, ఆవిడ ఇమేజ్ ఇంకోటి లవ్ అని ఉంది. ఇద్దరం అలా వెళ్తూ ఉన్నాం. ఇది ఎప్పటికీ కలవదు. అవును, నిజమే కదా. అది ఎందుకలా? హోమ్ స్టేజ్లో కూడా ఉంటుందంటే నేను కొంచెం సర్ప్రైజ్గా ఉన్నాను. హోమ్ స్టేజ్ నుంచి వచ్చేస్తాయి ఇవి. డాడ్ ఆర్ మామ్ ఒక రిజెక్షన్ చిప్ పెట్టేశారు హోమ్ స్టేజ్ నుంచే. అంతే. అక్కడి నుంచి మన ప్రోగ్రామింగ్, మన అల్గోరిథం అలా తయారైంది. అంతేనా? అదొక్కటే కాదు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్, యూఆర్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ కాంట్ క్యాచ్ అప్ హస్బెండ్ ఆర్ వైఫ్, కొన్ని మూతలు వంకరపోతాయండి. కానీ అది సెట్ చేయం మనం. అంటే వంకరదే కరెక్ట్గా పడుతుంది, డబ్బాకి పడితే చాలని చెప్పి. 3 రోజులండి. దే గాట్ మ్యారీడ్ అండ్ థర్డ్ డే ద బాయ్ అండ్ ద గర్ల్ ఆర్ ఇన్ మై ఆఫీస్ టాకింగ్ అబౌట్ డివోర్స్. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. కరెక్ట్గా వచ్చి ఫిట్ అవుతుంది. అది వైఫ్ విల్ యాక్ట్ యాజ్ అ మదర్, హస్బెండ్ విల్ యాక్ట్ యాజ్ అ ఫాదర్. చిన్నప్పుడు జగదేకి వీరుని కదా, ఇప్పుడు ఇంకొకటి కదా. అంతే, సింపుల్. దట్స్ ద ఓన్లీ స్టోరీ. రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆయనకు మనుషులే అక్కర్లేదంటారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? సో అదే అంటారు ఆర్జీవి గారు. సీత గీతగా మారుతుంది, రామ్ శ్యామ్గా మారుతాడు. అంతేనా? అంతే. ఇవాళ కొత్త పర్స్పెక్టివ్ అండ్ కొత్త రెల్మ్లోకి తీసుకెళ్లారు మమ్మల్ని. హలో ఎవ్రీవన్. ఇవాళ వన్ మోర్ అన్యూజువల్ టాపిక్, నిజం మాట్లాడబోతున్నాం. బికాజ్ మనిషి ఎవల్యూషన్ ఎలా కొనసాగుతుందంటే ప్రశ్నలు బాగా ఎక్కువయ్యాయి. అండ్ మనిషి ప్రోగ్రెస్లో అనేక ఛాలెంజెస్ వస్తున్నాయి. వాటిని డీకోడ్ చేసుకోవడంలో రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ నడుమ అసలు సత్యం ఏమిటి, నిజం ఏమిటి, వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ ఆల్ దిస్? ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఇది కర్మ సిద్ధాంతాలా, లేకపోతే మనం క్రియేట్ చేసుకున్నామా, లేదు మనకు అలా రాసిపెట్టుందా? రకరకాలు అనుకుంటాం. సో ఈ క్రమంలో ఇవాళ మనం ఒక చాలా యూనిక్ డెసిగ్నేషన్ ఉండే వ్యక్తితో మాట్లాడబోతున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్. అంటే మన మార్పుకి దోహదపడే ఒక కోచ్, ఒక కౌన్సిలర్ అనుకోవచ్చు. అండ్ ఆయనతో మాట్లాడి మోడర్న్ డే రిలేషన్షిప్స్ విత్ ద సెల్ఫ్ అండ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎలా కొనసాగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. లెట్ మీ ఇంట్రడ్యూస్డ్ రామకృష్ణ మగలూరి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. రామకృష్ణ గారు, రామ్ గారు అని పిలుస్తారు. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ప్రెటీ గుడ్, థ్యాంక్ యూ. ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ అనగానే కొంచెం అందరూ అలర్ట్ మోడ్లోకి వచ్చేస్తారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ అండి? బేసిక్గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది వాడుకలో ఉన్న పదమే ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సో వెన్ యూర్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ సంథింగ్ టు సంథింగ్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హెల్ప్ ఆర్ యూ డు నాట్ నో. మీకు తెలియదు అసలు యాక్చువల్గా ఎలాగ మూవ్ అవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది కొన్ని మనకు తెలియవు. అలాంటప్పుడు ఒక చిన్న హెల్పింగ్ హ్యాండ్, ఒక చిన్న కర్ర ముక్క పట్టుకుంటే ఇదేయగలరు. సో ఐ am that small little stick through which I'm kind of helping people. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి దోహదపడేటువంటి చిన్న చర్యలు ఏవైతే ఉంటాయో అవి చేయడానికి నేను సహకరిస్తుంటాను. అక్రాస్ ద బోర్డ్ చూస్తుంటే స్టార్టింగ్ విత్ పీపుల్ లైక్ మై సెల్ఫ్ అంటే కొంచెం పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, పబ్లిక్ స్పేసెస్లో ఉండేవాళ్ళు మొదలుకొని చాలా కంటెంట్గా ఉండే వ్యక్తుల వరకు సింగిల్ పాయింటెడ్ ప్రాబ్లం ఏరియా ఏంటంటే లవ్ అండ్ రిలేషన్షిప్స్. అంటే ఉన్న రిలేషన్షిప్స్ని నిలుపుకోవడంలో స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్ ఉండాలా, ఎంత తొందరగా వెళ్ళిపోవాలి, ఎంత కొడితే అంత నొప్పెట్టినట్టు అని తెలుసుకోవడంలో ఆ కొలమానాలు, ప్లస్ ట్రయింగ్ టు డిసైడ్ వాట్ ఈస్ ద రైట్ యాక్షన్ టు డూ అమంగ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఎందుకండి ఇప్పుడు అంత పెరిగిపోయింది ఈ స్ట్రగుల్? అంటే టాపిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా రిలవెన్స్ ఉన్నటువంటి టాపిక్ ఇది. కపుల్ ఆఫ్ థింగ్స్ అంటే సైలోలాగా అనిపిస్తాయి కానీ యాక్చువల్గా దేర్ ఆర్ అంతా క్లోజ్లీ నిటెడ్ థింగ్స్. బేసిక్గా రిలేషన్షిప్ అనేటువంటిది ప్రతి ఒక్క ఎనీథింగ్
రిలేషన్షిప్ నాకున్న రిలేషన్షిప్, నాకు ప్రపంచంతో ఉన్నటువంటి రిలేషన్షిప్. తల్లిదండ్రి ఉండొచ్చు, భార్య, పిల్లలు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బాసెస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రిలేషన్. అవును. సో ఈ రిలేషన్షిప్స్ అనేటువంటివి దీన్ని ఎస్కేప్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. సో యూ హ్యావ్ టు గో త్రూ. అవును. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్, డూ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్? మీతో మీకు ఒక రిలేషన్షిప్ ఉందా లేదా? సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, నాకు అంటూ ఒక రిలేషన్షిప్ లేదు. లేనప్పుడు నేను ఇంకొకళ్ళతో రిలేషన్షిప్లో ఎలా ఉండగలను? కరెక్ట్. ఉండలేదు. సో రిలేషన్షిప్లో ఉన్నాను అన్న ఒక ఇల్యూజన్లో ఉంటున్నాను. యాక్చువల్లీ రిలేషన్షిప్ లేదు అక్కడ యాక్చువల్గా. సో ఉన్నాను అన్న ఒక భావం, అందులో గడిపిస్తుంటాను. సో నేను వేరు, నా ఆలోచన వేరు, అవతల వ్యక్తి వేరు, వాళ్ళ ఆలోచన వేరు. ఈ రెండు ఎప్పటికీ కలవు. కలిసాయన్న ఒక భ్రమ, రైట్, కలిసి తిరుగుతున్నామని ఒక భ్రమ. నా మాట నీ మాట ఒకటే, నా ఆలోచన నీ ఆలోచన ఒకటే, మన ఇద్దరం ఒకటి. ఇది భ్రమ. దిస్ అన్ ఇల్యూషన్. కానీ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ పారాడైమ్ ఎలా ఉంటుందో అనే ఆ రుచి ఉంటేనే మనకి వీ కెన్ యాక్చువల్లీ, ఈజ్ దేర్ అ పారాడైమ్ ఆర్ డెఫినెట్ పాయింట్ వేర్ నేను బాగున్నాను అని చెప్పడానికి, ఐఎమ్ ఓకే అని చెప్పడానికి వాట్ ఈస్ ద బేస్ లైన్ అండి? అంటే రిలేషన్షిప్లోనా లేకపోతే ఇన్ జనరల్గా అండ్ ఆల్సో ఇన్ రిలేషన్షిప్స్? సెల్ఫ్ అవేర్నెస్ అండి. మీరెవరో మీకు తెలిస్తే ప్రపంచం అందరితో బాగుంటారు, ప్రపంచం మీతో బాగుంటుంది. సో మీరెవరో మీకు తెలుసా? సో మీరెవరో మీకు తెలుసా అన్నప్పుడు నేను వెళ్ళేసి హెచ్ఆర్ పర్స్పెక్టివ్లో ఉండేటువంటి కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవి చేసేసుకుని ఓకే నాకు ఇవి స్ట్రెంగ్స్, నాకు ఇవి వీక్నెసెస్, దీన్ని నేను వర్క్ చేసుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది వర్క్ ఆస్పెక్ట్లో యాజ్ హెచ్ఆర్ అంటే నేను హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను కాబట్టి ఐ నో ఆల్ దట్ స్టాఫ్. కరెక్ట్. సో అవి చేయడం వల్ల కొంచెం మీరు ఎవరు తెలుస్తారు. బట్ యాక్చువల్గా మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అవతల వ్యక్తితో, అవతల మనిషితో, అవతల సిచ్యువేషన్లో మీలో మీరు బయటకి వ్యక్తపరచకపోయినా లోపల జరిగేటువంటి అలజడి ఏదైతే ఉందో అది మీరు గుర్తించగలుగుతున్నారు. అది గుర్తించి, అంటే దట్ ఈస్ వేర్ అంటే మీకు ప్రపంచంతో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది లోపల తెలిసిపోతూ ఉంటుంది. బయటకి మీరు నవ్వుతూ ఉండొచ్చు, రైట్, బయటకి మీరు అసలు ఏమీ చాలా దాన్ని ఏమంటారు, అసలు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా ఉండొచ్చు, చాలా ఫ్లాట్గా పెట్టచ్చు. బట్ స్టిల్ లోపల అలజడి జరుగుతుంది, అది మీకు ఒకరికి తెలుసు. సో మీరు ఎలాగ రియాక్ట్ అవుతున్నారు? సో రిలేషన్షిప్స్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరెవరో మీరు తెలుసుకోవడానికి రిలేషన్షిప్ అనేటువంటిది చాలా ముఖ్యం అవుతుంది. ఓహో, ఓకే. నాకు రిలేషన్షిప్ ఉంటే బయట ప్రపంచంతో నాకు రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కరెక్ట్. నేను ఎప్పుడైతే నాలో ఏ ఉన్నాయో అది నేను గుర్తుపట్టలేకపోతున్నానో అప్పుడు ప్రపంచం బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ద రిలేషన్షిప్స్ దట్ ఐ హ్యావ్. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ చూపిస్తారు, దే షో యూ వాట్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇన్ యువర్ సెల్ఫ్ అంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, హౌ బిగ్ ఈజ్ యువర్ వరల్డ్ అంటే 8 బిలియన్ పీపుల్ అయితే కాదు కదా. సో నా ప్రపంచం 200-300 అనుకోండి, మీ ప్రపంచం 2-3 వేలు, ఇంకొకళ్ళ ప్రపంచం 10,000. సో బట్ ఇందులో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒక 10-12 మంది లేకపోతే ఒక 6-7 మంది ఉంటారు. వీళ్ళు మిమ్మల్ని నవ్వించగలరు, బాధ పెట్టగలరు, మీ ఏమన్నా అంటే దే కెన్ డూ ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం వీళ్ళు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. రైట్. సో ఎవరు వీళ్ళు? ప్రతి ఒక్కరి జీవితంలో 6-10 మంది దాకా ఉంటారు. అవును, అంతకంటే ఉంటారు. అమ్మ, నాన్న, స్పౌస్, పిల్లలు, ఏదో పెద్దవాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్, 2-3. ఈ 10 మంది దే యాక్ట్ యాజ్ మిర్రర్స్ టు యూ. ఎందుకు? వై డిడ్ దే టేక్ అప్ దట్ రోల్? అంటే మీరెవరో మీరు అంటే మీతో మీకు రిలేషన్షిప్ లేదు కాబట్టి, మీరెవరో మీరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ 10 మంది దే హ్యావ్ టేకెన్ అప్ ఎ జాబ్ ఫర్ యూ. వాళ్ళు మీకు సహాయం చేయడానికి దే హ్యావ్ టేకెన్ అప్ దట్ బర్డెన్ ఆన్ దెమ్సెల్వ్స్ టు షో హూ యు ఆర్. రైట్. సో అవతల వ్యక్తిలో నాకు నచ్చింది ఏంటి, అవతల వ్యక్తిలో నేను ఎక్కడ ట్రిగర్ అవుతున్నాను, అవతల వ్యక్తి చేష్టతోటి నాకు కోపం వస్తుందా, బాధ వస్తుందా, హెల్ప్లెస్గా అవుతున్నానా, రకరకాలైనటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్, లోపల ఉండేటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పసిగట్టగలగాలి. అంత లీనియర్గా, అంత డైరెక్ట్గా ఉంటుందండి ఆ ఎఫెక్ట్? అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట అన్నారనుకోండి, నన్ను
నాకు ఆబ్వియస్లీ ఒక ఫార్మల్ రిలేషన్షిప్లో మీరు మాట అన్నారు, నేను రైట్ వర్కప్ అవుతున్నాను, లోపల నా కడుపులో మండిపోతుంది, కోపం వస్తుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను క్విక్గా దాన్ని పట్టుకోగలగాలి. కరెక్ట్. ఫస్ట్ నేను చెప్తాను స్వప్న గారు ఇలా అన్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది, సో స్వప్న గారు ఈజ్ అట్ మిస్టేక్ అని చెప్తాను. రైట్. బట్ ఈ స్వప్న గారు నిజంగానే మిస్టేక్లో ఉన్నారా అంటే షీ ఈస్ బీయింగ్ హర్ సెల్ఫ్. దట్స్ యూ. సో నేను రియాక్ట్ అవుతున్నాను. కరెక్ట్. సో నాలో ఏదో ప్రోగ్రామ్ ఉంది, అది రన్ అవుతుంది, అది రన్ అవుతున్నందుకు నాలో ఎజిటేషన్ ఉంది, కోపం ఉంది, ఒక హెల్ప్లెస్నెస్ ఉంది, ఏదో ఉంది, ఏదో జరుగుతుంది లోపల. సో ఆ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవాలి. నేను ఎంతసేపటికి కనుక స్వప్న గారు ఇలాగన్నాను, లేకపోతే ఇంకొక మనిషి ఇలా అన్నాడు, ఇంకొక గన్న ఇంకోటి అన్నాడు అని నేను వాళ్ళని బ్లేమ్ చేస్తున్నంతసేపు ఐ ఆమ్ ఇన్ ద విక్టిమ్హుడ్. ఇఫ్ ఐ హ్యావ్ టు జంప్ టు మ్యాగ్నిఫిసెన్స్ దెన్ ఐ హ్యావ్ టు సే ఓకే ఏంటి వాళ్ళు అన్నారు, వాళ్ళు అంటే నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అంటే నాలో ఏదో ప్రోగ్రామ్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ మిర్రరింగ్ మీ. అంటే నాలో ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది, దాన్ని బయటికి తీస్తున్నారు. సో నాకు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద నాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నాలో జెలస్ ఉందండి, నేను చూపించను, దాచిపెట్టుకుంటాను. ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీబడి. సో ఈ జెలస్ నేను దాచిపెట్టుకుంటున్నాను, బయట కనపడినివ్వను. బట్ మీరు ఓ పెద్ద కారు కొన్నారు అనుకోండి, కొనగానే చూడగానే నాకు లేదే అని నేను లోపల జెలస్ ఫీల్ అయ్యాను అనుకోండి, బయట కనిపించను, నేను వస్తాను కంగ్రాచులేట్ చేస్తాను, బట్ రాయి ఉంటే అయినా కొట్టేసి వెళ్దామా లేకపోతే ఇలాంటివి లోపల దురాలోచనలు వస్తాయి. బట్ లోపల ఏమవుతుంది అది నేను పసిగట్టగలిగి ఓకే నాలో జెలస్ ఉంది అని నేను గుర్తించి ఓకే దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్ హ్యావింగ్ జెలస్, ఎందుకంటే దట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ యూ. ఇప్పుడు మీలోంచి జెలస్ తీసేస్తే ఇన్ ద హోల్ ఆఫ్ ద మేక్ ఆఫ్ స్వప్న ఈ జెలస్ అనేటువంటిది కూడా ఒక పార్ట్. ఇది నేను తీసాను అనుకోండి, దెన్ యూ డోంట్ బికమ్ దట్ హోల్ బీయింగ్. సో అంటే అవలక్షణాలు కూడా అంతే అంటారు అయితే? ఏమైనా అంటే ఏదైనా మీ లైఫ్లో ఒకటి ఉంది అన్నప్పుడు అది మీకు ఎగనెస్ట్గా లేదు, అది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫోన్ ఉందండి, ఈ ఐఫోన్లో వ్యాలెట్ అని ఒకటి ఉంటుంది, అది యూజ్ చేయం ఇండియాలో. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి వెదర్ చూసుకుని బయలుదేరుతున్నాం. బట్ అదే ఫారిన్ కంట్రీస్లో బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకెళ్ళాలా లేదా అనేది వెదర్ చూసుకుని బయలుదేరుతాం. బట్ ఇండియాలో హైదరాబాద్లో మనకి ఏమన్నా ఉందా ఆస్కారం అంటే అవసరం లేదు అసలు. ఎన్నాళ్ళు మనం వెదర్ చూస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు చెప్పినా కానీ ఆ సర్లే ఆడేది చెప్తాడని వెళ్ళిపోతాం మనం. సో వీ డోంట్ జనరలీ యూజ్ దట్ అప్లికేషన్. సో మనలో ఏవైతే అంటే ద సో కాల్డ్ బ్యాడ్ బిహేవియర్స్ ఆర్ బ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బ్యాడ్ ఎమోషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రైట్, ఇవి మనకి చిన్నప్పటి నుంచి బ్యాడ్ అని చెప్పారు, బట్ దీస్ ఆర్ దేర్ ఇన్ ద మేక్ ఆఫ్ యూ. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి తర్వాత విశేషం. వెన్ ఇట్స్ దేర్ ఇన్ ద మేక్ ఆఫ్ యూ, మీరు దాన్ని యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా ఇస్ యువర్ చాయిస్. దట్ ఈస్ అవేర్నెస్. యా. సో ఇప్పుడు అప్లికేషన్ ఉంది, వెదర్ అప్లికేషన్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చింది, దాన్ని నేను డిలీట్ చేయలేను, నాకు అవసరం లేదు అంటే ఏంటి, నేను దాన్ని దానిలో డిలీట్ చేయాలని తలబద్దలు కొట్టుకునే బదులు ఐ డోంట్ యూజ్ ఇట్ కదా. సో జెలసీ ఉంది, దాంతో నేను ఐఎమ్ మేకింగ్ పీస్ విత్ ఇట్ అండ్ ఐ డోంట్ యూజ్ ఇట్ ఎనీమోర్. మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. అయితే ఇక్కడ మరి ఆ లెక్కన చూసుకుంటే మీరు ఒక సందర్భంలో అన్నారు, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ యూ యాక్చువల్లీ సే అవుట్, ఇట్ ఈస్ నాట్ లవ్ బట్ ఇట్ ఈస్ యువర్ నీడ్స్ దట్ డిఫైన్ యువర్ లవ్ అని చెప్పి. అబ్సల్యూట్లీ. వాట్ యూ మీన్? అంటే అసలు లవ్వే లేదా? అంత కావ్యాలు రాసిన పుస్తకాలు రాసిన ప్రేమ అసలు కంప్లీట్గా మిత్ అంటారా? అంటే లవ్ ఈస్ ద మోస్ట్ అబ్యూస్డ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ అండి, ఇఫ్ యూ ఆస్క్ మీ. దిస్ మై పర్సనల్ ఒపీనియన్, పీపుల్ మే డిసగ్రీ విత్ ఇట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ఇట్, మీరు ఇఫ్ యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్ 100% అన్కండిషనల్లీ, విల్ యూ నీడ్ సంబడి ఎల్స్ టు కమ్ అండ్ లవ్ యూ? నో. ఓకే. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేరు కాబట్టి మీకు ఇంకో మనిషి వచ్చి ఆ గ్యాప్ ఫిల్ చేయాలి, ఆ ప్రేమ అనేటువంటి భావాన్ని మీలో కలిగించాలి, ట్రిగర్ చేయాలి. అందుకోసం నాకు ఇంకొక మనిషి కావాలి. ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఇది జనరల్గా ఆపోజిట్ దీంట్లో ఉండేది. సో ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళు కూడా చూపించుకోవచ్చు. యా, బికాజ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. అవును. యా. సో
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రేమ అనగానే ద బాయ్ అండ్ గర్ల్ అనేటువంటి ఒక ట్యాగ్ వచ్చేసింది అది, బట్ దట్స్ నాట్ ట్రూ. నెంబర్ 2, వీఆర్ 8 బిలియన్ పీపుల్. ఈ 8 బిలియన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి నేను వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ అని అడిగాను అనుకోండి, 8 బిలియన్ ఆన్సర్స్ వస్తాయి. నిజంగా లవ్కి 8 బిలియన్ ఆన్సర్స్ ఉన్నాయా? డెఫినేషన్స్ ఉన్నాయా? లేవు, రైట్? సో మై థాట్ ఆఫ్ లవ్, యువర్ థాట్ ఆఫ్ లవ్, బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. సో విసే ఇద్దరం ప్రేమలో ఉన్నాము అంటే ఏం ప్రేమలో ఉన్నాము? నాకు మైండ్లో ఒక ఇమేజ్ ఉంది, ప్రేమ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది, అవతల వ్యక్తి మైండ్లో ఒక ప్రేమ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ మనం రన్ చేసే సో నేను ఇంకేం పట్టదు నాకు, నా మైండ్ సెట్లో నా ఇమేజ్లో ప్రేమ అనేటువంటి ఒక ఇమేజ్ని పట్టుకుని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఇట్స్ బ్లైండ్ అనమాట, అంటే గుర్రానికి కట్టేస్తాం కదా కళ్ళ. సో నేను ఇలా వెళ్ళిపోతున్నాను, అవతల నుంచి అమ్మాయి ఎలా వచ్చేస్తుంది. సో వీ థింక్ వీఆర్ ఇన్ లవ్, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ దేర్. నా గోలలో నేనున్నాను, ఆవిడ గోలలో ఆవిడ ఉంది, సింపుల్. సో నా డెఫినేషన్కి, సో ఆవిడ డెఫినేషన్ అంటే ఇప్పుడు నేను నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. సో పెళ్ళి చేసుకోవాలి లేకపోతే ఐ మీన్ లవ్ అని ఏదో చెప్తారు. సో ఏంటమ్మా, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్? పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు? నీ భర్త నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అనేటువంటిది క్వశ్చన్ అడిగినప్పుడు, ఐ వాంట్ హిమ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, లవ్ మీ, డూ అ లాట్ ఆఫ్ స్టాఫ్. అంటే ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు, వాడొచ్చి నిన్ను ప్రేమించాలి, వాడొచ్చి హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. పొద్దున్న లేచి కాఫీ ఇవ్వాలి, లేకపోతే అక్కడ తీసుకుని వెళ్ళాలి, దింపాలి. సో నువ్వు చెప్పే స్టోరీస్ అన్నీ వినాలి. సో ఇలాగ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ఇట్, ఏవేవైతే మీరు చేసుకోలేకపోతున్నారో అవన్నీ వాడు చేయాలి మీకు, ఆర్ వైస్ వర్స. ఏవేవైతే వాడు మా అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, నేను ఇంటికి వచ్చేసరికి నాకు లంచ్ చేసి పెట్టాలి, లేకపోతే నా ప్యాంట్ ఇస్త్రీ చేసి పెట్టాలి, షర్ట్ ఇస్త్రీ, ఇవి నువ్వు చూసుకోలేవా? మీ ఆవిడ చేయాలి నీకు, అంతే కదా, రైట్? సో ఏమవుతుంది అంటే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు లిస్ట్ తీసుకుని నీకేం కావాలి అవతల వ్యక్తిలో అంటే కొంచెం పాష్గా ఐ నీడ్ ఎ కంపానియన్. ఓకే, కంపానియన్ అంటే ఏం చేయాలి వాడు? మళ్ళీ ఇదే స్టోరీ, రైట్, తీసుకెళ్ళాలి. సో బేసికల్లీ పెళ్ళైన దగ్గర నుంచి అంటే కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ ఇన్బిల్ట్. నేను ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలి, ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని కంట్రోల్ చేయాలి, ఇది ఉంటుంది కంపల్సరీగా. టాప్ ఆఫ్ ఇట్ పొసెసివ్నెస్. టాప్ ఆఫ్ ఇట్ ఈ పొసెసివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డౌట్. సో వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిలేషన్షిప్ అంటే యు ఆర్ అప్రోచింగ్ దిస్ రిలేషన్షిప్ అవుట్ ఆఫ్ ల్యాక్. అందరికీ అంటే అంటారు, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ లైక్ దాట్. అంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు, సంథింగ్ విచ్ ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ ఆన్ మెనీ ప్లాట్ఫామ్స్, పెళ్ళి చేసుకోండి, పెళ్ళి చేసుకోవద్దని నేను అట్లా, పెళ్ళి చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకున్నాక పెళ్ళి చేసుకోండి. అది ఎప్పుడో గ్రే హెయిర్ వచ్చేసి టైం అయిపోతుంది కదా రామ్ గారు. అది చిన్నప్పటి నుంచి నేర్పించాలి కదా, అది పేరెంటింగ్లో రావాల్సిన స్టోరీ. అది అక్కడ మూలం అసలు అక్కడ ఉంది, అక్కడ రావాలి. పేరెంటింగ్ కరెక్ట్గా జరిగింది అనుకోండి, ఇఫ్ యు ఆర్ టోటలీ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్, ఓకే. ఆయన అంటారు చూడండి, దక్షిణామూర్తి, ఆయన కళ్ళు మూసుకుని తనలో తాను రమిస్తూ ఉంటాడు, తనలో తను మైమర్చిపోతూ ఉంటాడు. దట్ ఈజ్ కంప్లీట్ లవింగ్. అంటే ఫిజికల్గా కాదు, నువ్వెవరో నీకు తెలిసినప్పుడు వెన్ యూఆర్ కంప్లీట్లీ, అంటే ఇఫ్ ఐ సే లైక్ మీలో మీకు నచ్చిన పాయింట్స్ ఎన్ని అంటే ఒక 10 చెప్తారు, మీకు నచ్చనివి అంటే ఒక 20 చెప్పారు అనుకో. ఇఫ్ యూఆర్ ఇన్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ 10 and 20, అది సెల్ఫ్ లవ్ కంప్లీట్లీ. ఎస్, ఐ am jealous, but I am absolutely fine. It's okay, it's there, I am not using it. ఇఫ్ ఐ సే, అరే మీరు ఏంటండి ఇంత చెత్తగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఏంటండి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటండి మీరు ఇంత చెత్తగా పనిచేశారు, నథింగ్ మ్యాటర్స్. ఐ నో హూ ఐ యామ్. మీరు వచ్చిన, అరే మీరు చాలా అందంగా ఉన్నారండి, మీరు చాలా బాగా మాట్లాడతారండి, ఐ నో హూ ఐ యామ్. మీరు ఇంత చండాలంగా మాట్లాడతారండి, జనాలు కొట్టాలనుకుంటున్నారు మిమ్మల్ని, ఐ నో హూ ఐ యామ్. ఐఎమ్ అటు ఇది అవ్వట్లేదు, ఇటు అవ్వట్లేదు, బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ విత్ ఇన్ మై సెల్ఫ్, గ్రౌండెడ్. ఐ నో ఎగ్జాక్ట్లీ హూ ఐ యామ్. ఐ డోంట్ నీడ్ ఎనీబడి. అంటే ఈ ఎగ్జాక్ట్ నోయింగ్ ఎట్లా వస్తుంది అంటే చిన్నప్పుడు మా అమ్మ ఏదో చెప్పింది కాబట్టి నేను నమ్మాను, అది కాదు, ఆ నోయింగ్ కాదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పినా, ఏవేవైతే నేను చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ పెరిగానో అవన్నీ డ్రాప్ చేసి నేనెవరో నేను తెలుసుకోగలిగితే, దెన్ ఐ యామ్ ఇన్ కంప్లీట్ లవ్ విత్ మై సెల్ఫ్.
బట్ మీరు అంటున్నట్టు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో లేరు. ఎందుకంటే అలా ధ్రువుడు ప్రహ్లాదుడు ఒకడో ఇద్దరో పుడతారు, పేరెంట్స్ ఎలా అది లేదు కాబట్టి రిలేషన్షిప్స్ కావాలి. అవును, ఓకే, కరెక్ట్. సో అది లేదు కాబట్టి రిలేషన్షిప్స్ కావాలి. దట్ మేక్స్ సెన్స్. అట్లీస్ట్ దట్స్ రీఅష్యూరింగ్ దట్. లేకపోతే మీరు అది వచ్చే వరకు రిలేషన్షిప్ వద్దని అనుకోండి, ఫీల్ అవుతారు చూసేవాళ్ళు. రిలేషన్షిప్స్ కావాలి అన్నప్పుడు నేను భార్యాభర్త అనే అనట్లేదు. మీరు చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లెలు ఫ్రెండ్స్ బాస్ ఇవన్నీ రిలేషన్షిప్సే కదా. అదొకటే. బట్ టిపికలీ ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్న కాన్ఫ్లిక్ట్ ఫీల్డ్, ఇప్పుడు పేరెంట్స్తో గొడవలు వచ్చినా కూడా ఆ యాక్సెప్టెన్స్ జోన్లోనే కొట్టుకుంటాం. పిల్లలు పేరెంట్స్ డిసగ్రీ. బట్ ఈ పార్ట్నర్ రిలేషన్షిప్స్లోనే స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. స్ట్రగుల్ ఎక్కువ ఉంటుందండి. అంటే బేసిక్గా ఏమవుతుందంటే మీకు చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఏదైతే ఉందో దట్ ఈస్ బికాజ్ యూఆర్ బార్న్ ఇన్ టు దట్ ఫ్యామిలీ. దాంట్లో పెరుగుతున్న కండిషన్లో తల్లిదండ్రి బిహేవియర్స్ అవన్నీ మీరు నార్మలైజ్ చేసేసారు. బ్రదర్స్ సిస్టర్స్ ఇవన్నీ అంటే నాన్న ప్రతిరోజు కోపంగానే ఉన్నాడు అనుకోండి, యూ నార్మలైజ్ ఇట్, దట్స్ ఓకే. ఐ నో హీస్ సాయంత్రం 6 o'clock ఇంటికి రాగానే 8 వరకు ఆయన కోపంగానే ఉంటాడు, భోంచేసాక నార్మల్ అవుతాడు అని. ఇది నార్మలైజ్ అయిపోయింది. బట్ 6 భర్త లేకపోతే భార్య 6 కోపంగా వచ్చింది 8 దాకా ఉంది అంటే ఇక్కడ ఎందుకు అలాగా? అవును, నిజమే కదా. ఎందుకు? సో ఇది నార్మలైజ్ అయింది. మనం చిన్నప్పటి నుంచి చూసాం, 15, 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు చూసేసాము. ఇట్ ఈస్ ఓకే ఫర్ అస్. బట్ ఇక్కడ ఈ రిలేషన్షిప్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ నార్మలైజ్డ్. ఇది నార్మలైజ్ కాదు కూడా. ఇప్పుడే కాదు, ఇంకో 10 సంవత్సరాలు ఉండండి, మీకు తెలుసు ఈయన ఆఫీస్ నుంచి రాగానే 6 to 8 కోపంగా ఉంటాడు, చస్తున్నా నేను కోపంతోనే అని చెప్పి తల బాధేసుకుని చిరాకు పడిపోతుంటారు. కానీ యూ డోంట్ నార్మలైజ్ విత్ ఇట్. యూ స్టిల్ రియాక్ట్ ఫర్ 20-25 years, యూ స్టిల్ రియాక్ట్. బట్ నాన్నతోని 20 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన కోపంగా వచ్చాడన్నప్పుడు పాపం నాన్న కోపంగా ఉన్నారా అని పక్కకి వెళ్ళిపోతారు తప్ప. కరెక్ట్, అది నార్మలైజ్ అయింది. ఇది నార్మలైజ్ కాదు, ఎప్పటికీ కాదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సేమ్ కేస్ విత్ హిమ్ ఆల్సో. అంతే. సో ఈ రిలేషన్షిప్ నార్మలైజ్ కాదు. 2, మీరు ఇక్కడ ఏదైతే అక్కడ మీరు చూడలేకపోయారో ఇది చూడడానికి ప్రయత్నిస్తుంటారు ఇక్కడ. అది ఎందుకంటే ఇక్కడ యూ వాంట్ సమ్ పీస్, సమ్ హ్యాపీనెస్, సమ్ జాయ్. ఇది ఒక డ్రీమ్తో వచ్చారు ఈ రిలేషన్షిప్లోకి, రైట్? ఆ రిలేషన్షిప్ ఆ డ్రీమ్ని మ్యాచ్ అవ్వనప్పుడు మీ మెంటల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని కనుక ఈ రిలేషన్షిప్ మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వాళ్ళతో కాన్ఫ్లిక్ట్, మన లోపల కాన్ఫ్లిక్ట్. సో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది? ఇందాక చెప్పాను, నా ఇమేజ్ ఒకటి ఉంది లవ్ అని, ఆవిడ ఇమేజ్ ఇంకోటి లవ్ అని ఉంది. ఇద్దరం అలా వెళ్తూ ఉన్నాం, ఇది ఎప్పటికీ కలవదు. సో ఏమవుతుంది, నా ఇమేజ్ నువ్వు మీట్ అవ్వట్లేదు అనేటువంటి గ్రడ్జ్ ఉంటుంది లోపల, అజిటేషన్ ఉంటుంది. కరెక్ట్, రైట్? ఇద్దరు కొంచెం కష్టపడతారు టు క్రాస్ ద రోడ్స్ అండ్ ట్రై అండ్ మీట్. బట్ దెన్ ఇది ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అది కలిసి వెళ్ళిపోతాయి. 2 రోజులు కొట్టుకున్న 2 రోజులు విల్ బి నైస్ టు ఈచ్ అదర్ టైప్లో ఉంటుంది. బట్ అగైన్ దే గో బ్యాక్ బికాస్ ద డెఫినేషన్స్ ఆర్ డిఫరెంట్. కరెక్ట్. వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ లవ్, దిస్ నో డెఫినేషన్ టు ఇట్. సో మీరు అన్నారు ఆల్ లవ్ ఇస్ డిఫైన్డ్ బై ద నీడ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అని. అంటే వాళ్ళలో ఉండే అవసరాలు, నాకు డ్రైవ్ చేసి బయటికి తీసుకెళ్ళి అవన్నీ నార్మల్. బట్ డీపర్ రీజన్స్ సబ్కాన్షియస్ నీడ్స్ ఏమవుతుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పుట్టిన దగ్గర నుంచి మెనీ థింగ్స్ అంటే వూమ్ స్టేజ్ నుంచి కొన్ని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్విక్గా టచ్ చేస్తాను ఈ పాయింట్స్. తప్పకుండా వూమ్ స్టేజ్లో కూడా ఉంటుందంటే నేను కొంచెం సర్ప్రైజ్గా ఉన్నాను. వూమ్ స్టేజ్ నుంచి వచ్చేస్తాయి ఇవి. ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి పెద్ద బిడ్డ పుడుతున్నారు అనుకోండి, ఈదర్ ఫాదర్ ఆర్ మదర్ అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి లాంటివి ఏవో వస్తాయి. సో దెర్ ఇస్ సమ్ ఫ్యాక్టర్ విత్ ఒక మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా నాకు అమ్మాయి కావాలనో అబ్బాయి కావాలనో ఉంటుంది. అబ్బాయి కావాలనుకున్నాక అమ్మాయి పుట్టింది అనుకోండి, పుట్టాక చాలా బంగారాలను చూస్తుండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ పార్ట్. బట్ ఈ 6 months అంటే 6 months అంటే 4th month నుంచి అనుకోండి, 4th to delivery 6 months టైం ఫ్రేమ్ అబ్బాయి 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 అబ్బాయి. బట్ ద బేబీ ఈజ్ గిఫ్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ గర్ల్. యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బాయ్ అండ్ అ బేబీ గర్ల్ ఈజ్ బార్న్. There is a disappointment. You can be nice and take good care of her, but అక్కడ ఆల్రెడీ ఒక స్టేజ్లోనే సెన్స్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసింది. సెన్స్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసిన కండిషన్లో ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళని పట్టుకుంటారు, క్లింగింగ్ ఉంటుంది. సో పిల్ల ఏం చేసింది, ఇఫ్ ఇట్స్ ఫాదర్ హూ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ బాయ్, గట్టిగా పట్టుకుని ఉంటారు, క్లింగ్ అయిపోతూ ఉంటారు. ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ సీకింగ్ లవ్. సో ఏంటి అంటే డోంట్ రిజెక్ట్ మీ అంటే ఇక్కడ వదిలేస్తే ఈయన వెళ్ళిపోతాడేమో అని. సో గట్టి క్లింగింగ్ ఉంటుంది. దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ రిజెక్షన్ బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు మై ఫాదర్.
ఓకే, సో ఏమవుతుంది, ఇది ఈ సెన్స్ ఆఫ్ రిజెక్షన్, ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు బంగారంలా చూస్తుండొచ్చు, అంటే ఇట్లా అడుగులొత్తి పెంచుతుండొచ్చు. తండ్రికి ఎలా ఉంటుందంటే నేనంటే ప్రాణం నా బిడ్డకి అనే ఒక ఆలోచన ఉండొచ్చు. ఇట్లా క్షణం సేపు కంటి ముందు నుంచి కనపడకుండా ఉండలేని పరిస్థితి ఉండొచ్చు కాక, కానీ ఆ రిజెక్షన్ సబ్ కాన్షియస్గా ఉంది. ఇది ఏంటిది, ఐఎమ్ సీకింగ్ మై ఫాదర్స్ లవ్. ఎంత తండ్రి ఎంత ప్రేమించినా కానీ దెర్ ఈస్ అ ల్యాక్ హియర్. ఎందుకంటే ఆ ఫీలింగ్ వాళ్ళలో ఉందనా, పిల్లల్లో ఉంటుంది కదా. ఓకే, ఇట్స్ నాట్ ఇన్ ద డాడ్, ఇట్స్ నాట్ ఇన్ ద డాడ్, it is a child, but dad was expecting a baby boy, no? So that sense of rejection would come from there. అక్కడ నుంచి వచ్చిన కండిషన్లో you get into a relationship, then you're seeking that love, sense of a fear of rejection. సో బండగా చెప్పాలంటే ఒక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, వెదర్ ఇట్స్ డాడ్ ఆర్ మామ్, ఒకటి తీసి మన బ్రెయిన్లో ఒక చిప్ పెట్టేశారు, ఒక రిజెక్షన్ చిప్ పెట్టేశారు వూమ్ స్టేజ్ నుంచే. అక్కడి నుంచి మన ప్రోగ్రామింగ్, మన అల్గోరిథం అలా తయారైంది. అంతేనా మీరు చెప్తున్నది? అంతే. అక్కడి నుంచి అదొక్కటే కాదు, అక్కడి నుంచి మీరు పెరిగే స్టేజ్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి సేస్ మీ అంటే ఫాదర్ మదర్, జనరల్గా జరిగేది బా నీకు బుద్ధి లేదనో లేకపోతే యూఆర్ నాట్ ఇంటెలిజెంట్ అనో ఏదో ఒకటి అంటూ ఉంటారు. 1కి 10 సార్లు అనేసరికి ఏమవుతుందంటే దట్ గోస్ అండ్ సిట్స్ ఇన్ టు ద, సో వాట్ యూఆర్ సీకింగ్ ఈస్ దట్. ఓకే, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇంకొకటి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను. ఏమవుతుందంటే వెన్ యూర్ కొన్ని డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఈజ్ నాట్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, హీఈస్ బిజీ పర్సన్ ఆర్ హీఈస్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేసెస్ అండ్ ఆల్ ద స్టఫ్. లేదు వేరే వ్యసనాలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. సో బేసిక్గా ఫాదర్ ఈజ్ ఎమోషనలీ నాట్ అవైలబుల్. సో అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నాకు అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి ఇలాంటివి ఇద్దరికీ లేవు. దే వర్ ఓకే విత్ ఎనీబడి కమింగ్ ఇన్. But then father is not available. When father is not available, the baby boy or a girl, they are seeking that love. Father's love. I need father heart. A father's love చూస్తున్న కండిషన్లో you end up getting married to a person who will exactly behave like a father. He will not be available. తెలియకుండా అలా. Yeah. And then the girl will project this thing, that the statement that I need father's love over a period of time. అంటే నేను చూసాను కేసెస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ద హస్బెండ్ విల్ స్టార్ట్ బిహేవింగ్ లైక్ ఫాదర్. అంటే వీఆర్ రీక్రియేటింగ్ ద డ్రామా ఇన్ అవర్ లైఫ్ టు రిజాల్వ్ ఇట్. అంతేనా? అదే కదా గుడ్ న్యూస్. లేకపోతే బాధేస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడో ఉండే బీజం సాల్వ్ చేయని లెక్కలన్నీ కూడా, అంటే మీకు 10 ఏళ్ల లోపు జరిగినటువంటి లైఫ్ ఏదైతే ఉందో, అంటే 10 ఏళ్ళని చూచాకి చెప్తున్నా, ఇంకా ముందుకే ఉంటుంది, బట్ 10 ఏళ్ళు సమ్ మెంటల్, అక్కడ దాకా జరిగిన లైఫ్ ఏదైతే ఉందో నెక్స్ట్ 90 ఏళ్ళు ఇదే రిపీట్ అవుతుంది విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ సిచ్యువేషన్స్. బట్ ఇట్స్ ద సేమ్ స్టోరీ. బట్ అంటే చిన్నప్పుడు జగదేకి వీరుని కథ, ఇప్పుడు ఇంకొకటి కథ. సింపుల్, దట్స్ ద ఓన్లీ స్టోరీ. మా విజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు కథలన్నీ ఏడే ఉంటాయండి, తిప్పి అవే మన అవే ఇస్తారు అది అని. అలాగా ఈ 10 ఏళ్లలో జరిగిన అనేక ఎక్స్పీరియన్సెస్ తాలూకు సమాహారంతో మనం తర్వాత జీవితంలో మన పార్ట్నర్స్ని, మన క్లోజ్ రిలేషన్షిప్స్ని, మన సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేసి క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు? వీటిని పరిష్కరించుకుని ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ని, అంటే వీటిని పరిష్కరించి, ఇందాక మీరు అడిగారు చూసారా, లవ్ లేదా, is there only a need? అంటే the need is I am seeking some love, I am seeking appreciation, I am seeking validation, I am seeking appreciation. ఇదే స్టోరీ. అంటే why are you getting into a relationship అంటే is it out of love అంటే it seems to be, ఇది ప్రేమ లాగానే అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా ప్రేమ కాదు అది. సో ఆ రెజొనెన్స్ ఏదైతే ఏర్పడుతుందో వీళ్ళ మధ్య, అది బహుశా బికాజ్ ఈ ఖాళీకి ఈ మూత పట్టిందని. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి సైడ్ ఇది ఉంది, సిమిలర్ స్టోరీ అబ్బాయి సైడ్ ఉంటుంది. ఆ ఎనర్జీ కరెక్ట్గా అంటే ఫిక్స్ ఎలాగ వస్తుంది అంటే, ఆ పజిల్ గేమ్స్ ఉంటాయి చూసారా, అది ఎలా వర్కౌట్, ఇలా ఉంది ఇది ఇలా ఉంది, కరెక్ట్గా వచ్చి ఫిట్ అవుతుంది. సో వీడికి కూడా ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, ఇది వచ్చి ఇలా పడుతుంది. ఒక పర్సన్ ఈజ్ సీకింగ్, ఎ గర్ల్ ఈజ్ సీకింగ్ ఎ ఫాదర్స్ లవ్ అండ్ ద బాయ్స్ మస్ట్ బి సీకింగ్ మదర్స్ లవ్. సో ద వైఫ్ విల్ యాక్ట్ యాజ్ అ మదర్, హస్బెండ్ విల్ యాక్ట్ యాజ్ అ ఫాదర్. సో ఈ రిలేషన్షిప్, it will work wonderful if they are into those roles only. The moment they step into husband and wife role, gone, because their subconscious need is not being met. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే 2 images అండి, we are not actually interacting with each other.
అంటే ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ దెన్ సే స్వప్న అని మీరు అనుకున్నారనుకోండి, ఏం ఇమేజెస్ వస్తాయి చెప్పండి? ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక కాలేజ్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. చిన్నప్పుడు 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు వాట్ ఎవర్ ఏజ్ దాకా చాలా 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 వస్తాయి. బట్ ఈస్ దట్ ఈస్ యూ? సో ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ అండ్ సే స్వప్న, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసాను, లేకపోతే అక్కడ కాలేజ్ ఆఫ్ ఇమేజెస్ ఏవో వస్తాయి. సో ఈస్ దట్ ఈస్ యూ అంటే నో, యూఆర్ నాట్ దాట్. నేను మిమ్మల్ని నిన్న కలిసి మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిన్నటి స్వప్నకి ఈరోజు స్వప్నకి చేంజ్ వచ్చేసింది. కరెక్ట్. యు ఆర్ నో మోర్ ద సేమ్ స్వప్న యాజ్ యు వర్ ఎస్టర్డే. బట్ హూమ్ యామ్ ఐ ఇంటరాక్టింగ్ విత్? నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని 10 సార్లు కలిసి ఉంటే ఈ 10 సార్లలో నేను మీతో ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి నేను ఒక ఇమేజ్ ఫామ్ అయింది, నాకు ఒక డెసిషన్ ఫామ్ అయింది. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ వన్ ఇమేజ్ అండ్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ దట్ ఇమేజ్. సో ఐఎమ్ ఐ రియలీ ఇంటరాక్టింగ్ విత్ యూ అంటే యూఆర్ నాట్. కరెక్ట్. ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ అన్ ఇమేజ్. సో ఈ రిలేషన్షిప్లో ఈ అమ్మాయి ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ద ఇమేజ్ ఆఫ్ ద బాయ్ at some level, and the boy is interacting with the image of the girl in his mind. Projections. Yeah, ఈ రెండు ఎక్కడ జరుగుతుంది డిస్కషన్ అంటే నా మైండ్లో నా ఇమేజ్ ఆ అమ్మాయి ఇమేజ్తోని, ఆ అమ్మాయి మైండ్లో ఆ అమ్మాయి ఇమేజ్ ఆ అబ్బాయి ఇమేజ్తోని మాట్లాడుకుంటున్నాయి తప్ప ఇన్ రియాలిటీ లైవ్లో జరగట్లేదు డిస్కషన్. అర్థమైంది. సో ఆబ్వియస్లీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మైండ్లో మహేష్ బాబు, బయట చూస్తే ఇంకో బాబు. మళ్ళీ ఎవరి పేరెంట్ చెప్తే హర్ట్ అవుతారు, కానీ పాయింట్ అయితే అర్థమైంది సార్. అంటే యూఆర్ సేయింగ్ బేసికలీ దట్ వీఆర్ ప్లేయింగ్ అవుట్ అవర్ ఇమేజెస్, అవర్ ప్రొజెక్షన్స్ అండ్ మన క్యారీ ఫార్వర్డ్ చేసిన ఆ సో కాల్డ్ సబ్ కాన్షియస్ మెమరీ ఈజ్ వాట్ ఈస్ మేనిఫెస్టింగ్ అవర్ రియాలిటీ అంటారు. కరెక్ట్. సరే, ఓకే, ఇద్దరున్నారు, వాళ్ళలో ఒకళ్ళకి ఇలా అనిపించింది, ఓ ఏదో అవుతుంది, తేడా ఉందని మీలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ దగ్గరకు వచ్చి, క్యాటలిస్ట్ దగ్గరకు వచ్చి అడిగారు, వాట్ డు వీ డూ అబౌట్ దిస్? ఒకళ్ళకి అవేర్నెస్ వచ్చింది, ఒకళ్ళకి అంటే ఇద్దరికి రాదండి ఎట్ ఎ టైం. వెరీ రేర్లీ యూ గెట్ టు సీ వైఫ్ అండ్ హస్బెండ్కి. ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ద ఈగో పార్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. నాకంత ప్రాబ్లం లేదు నువ్వు పో అని ఆయన చెప్పడం, లేకపోతే నాకంత బాగానే ఉంది నువ్వు పో అని ఇవి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళు అంటే ఒక రిలేషన్షిప్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్స్ కమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ దే సెన్స్, అంటే చాలా క్విక్గా సెన్స్ చేస్తారు నాకు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అనేది. స్త్రీలు వస్తారు, స్త్రీలు ఎక్కువ వస్తారు. సో ఆ కండిషన్లో అంటే దే ఆర్ ఓపెన్ టు వర్క్. అబ్బాయిలతో ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి యూ నీడ్ టు బీ దట్ స్ట్రాంగ్ పర్సన్ కదా. చిన్నప్పుడు కింద పడి ఏడిస్తే ఏంట్రా అమ్మాయిలా ఏడుస్తుందో అంటారు. వాడిని ఏడవనివ్వరు, వాడిని బాధపడనివ్వరు, వాడి ఇమోషనల్ రాకూడదు అసలు. బట్ దెన్ అమ్మాయిలకి ఆ ప్రాబ్లం లేదు. పాపం అమ్మాయిలు దే కెన్ క్రై, దే కెన్ డూ వాట్ ఎవర్. సో ఈ దీంట్లో ఆ బ్రాటప్లో అమ్మాయిలు ఆర్ మచ్ మోర్ ఓపెన్ అండ్ వల్నరబుల్ వెన్ కంపేర్డ్ టు ద మెన్. కరెక్ట్. సో ఏమవుతుందంటే వెన్ ద ఉమెన్ కమ్స్ ఇన్, షీ స్టార్ట్స్ వర్కింగ్, ఆవిడ షీల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ హర్ సెల్ఫ్ అండ్ దెన్ రిలీజింగ్ ఆల్ దట్ స్టఫ్. అంటే గోయింగ్ బ్యాక్ టు దిస్ అవేర్నెస్ ఆఫ్ హూ, వై దిస్ హోల్ థింగ్ మేనిఫెస్టెడ్ లైక్ దిస్. నేనేంటి, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, అసలు ఈ రిలేషన్షిప్ ఎందుకు ఉంది, వై డిడ్ ఐ క్రియేట్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ అనేటువంటి క్వశ్చన్స్తో వచ్చినప్పుడు దెన్ అంత ఎవ్రీథింగ్ గెట్స్ అన్ఫోల్డ్ బికాస్ షీ హ్యాస్ క్రియేటెడ్ దట్ రియాలిటీ ఫర్ హర్ సెల్ఫ్. ఆ కండిషన్లో ఎందుకు నేను ఈ రియాలిటీ క్రియేట్ చేసుకున్నాను అనేటువంటిది ఎప్పుడైతే అవేర్నెస్లోకి వస్తుందో ఆహా మూమెంట్ రాగానే ఇదంతా ఫిజిల్ అవుట్ అయిపోతుంది. దెన్ షీఈ్ అట్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్. ఎనర్జెటిక్గా షీ మూవ్స్ అప్. అయితే ఈ రిలేషన్షిప్లో the possibility is the husband has no other choice but to catch up with the energy of the wife. Adi point number 1. అతను కనుక అంత ఓపెన్ ఉంటే తొందరగా క్యాచ్ చేస్తారు. లేదు అంటే నేను ఉండను, నేను ఇలాగే ఉంటాను అంటే తూర్పు పడమర టైప్లో లైఫ్ గడిచిపోద్ది ఇఫ్ దే చూస్ టు స్టే ఇన్ ద సేమ్ రిలేషన్షిప్. కరెక్ట్. లేదు ఇలా కుదరదు అనుకుంటే ఫిజిల్ అవుట్ అయిపోతుంది. ఇది అనాదిగా జరుగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి సార్. అంటే ఈ మధ్య కాలంలో దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? సెల్ఫ్ అవేర్నెస్, మైండ్ఫుల్నెస్ ఎప్పటి నుంచే ఉన్నాయండి, అవి ఎప్పటి నుంచే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీసు, భర్త ఒక్కడే పని చేయడము, భార్య పిల్లల్ని చూసుకోవడము, జాయింట్ ఫ్యామిలీస్లో అత్తగారిని మామగారికి ఆడబిడ్డలకి వీళ్ళకి ఇలాగ చేసుకుంటే ఈ బిజీ స్కెడ్యూల్లో ఉన్న కండిషన్లో ద ఐ స్టోరీ హ్యాస్ నెవర్ కమ్ అప్. కరెక్ట్. అది రాలేదు. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. అంటే మనం గ్యారంటీగా చాలా ఇవాల్వ్ అయిపోయాం యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఇవల్యూషన్ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం మెటీరియలిస్టిక్గా కూడా వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్
బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, తర్వాత ఒకప్పుడు నెక్స్ట్ మీల్ ఎలా వస్తుంది అని ఆలోచించే స్టేజ్ ఇప్పుడు లేదు పిల్లలకి అసలు. సో మనీ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీల్ వైజ్ ఫుడ్, షెల్టరు, క్లోతింగ్ అసలు ఇది లేదు. అవును. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఓకే వాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఐ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అండ్ ఇండివిజువలిజం, ఈ ఇండివిజువల్ ఎవల్యూషన్ కూడా బాగా అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ అని. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఫుల్ ఆఫ్ ఆల్స్. ఎస్. అది మనం అలా ఉన్నాం కాబట్టి మన అవేర్నెస్లోకి వస్తున్నాయా, లేకపోతే అవి వచ్చాయి కాబట్టి మనం ఎలా ఉంటున్నామో తెలియట్లేదు. అంటే మీరు చాలా ఉంది కదండి సోషల్ మీడియాలో, దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్. అంటే మీరు ఆలోచించలేనటువంటి టాపిక్స్ కూడా మనకి దొరుకుతాయి. బట్ ఏమవుతుందంటే నేను జనరల్గా చెప్తాను ఎగ్జాంపుల్. మీరు కార్ కొనాలనుకుంటున్నారు, ఒక పర్టికులర్ బ్రాండ్ కార్ కొనాలనుకుంటున్నారు, డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ డే మార్నింగ్ రోడ్ మీదకి వెళ్తే అవే కార్లు కనిపిస్తాయి, చాలా కనిపిస్తాయి. అంటే అంతకుముందు లేవా అంటే ఉన్నాయి, అంతకుముందు కూడా ఉన్నాయి. ఓవర్ నైట్ వాడే కంపెనీ వాడు అమ్మేయలేదు, అన్నీ ఉన్నాయి అప్పటిదాకాను. కానీ మనకు అలా కనపడలేదు మొన్నటిదాకా. ఈరోజు నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఇది వ్యాలిడేషన్. కరెక్ట్. నా డెసిషన్కి ఐఎమ్ సీకింగ్ వ్యాలిడేషన్ ఇఫ్ దిస్ డెసిషన్ ఇస్ రైట్ ఆర్ నాట్. ఇది ఏమంటారు, దీన్ని కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటారా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా, హ్యూమన్ ఇంటెలిజెన్సా? ఇట్స్ ఓన్లీ అవేర్నెస్లోకి వస్తాయి. అవేర్నెస్లోకి వస్తే మనం అంటే మనం ఏది చూడదలుచుకుంటే అది కనిపిస్తాయి అది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రొఫెషన్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినవి కనిపిస్తాయి. అవన్నీ అంతకుముందు అక్కడ ఉన్నాయి, కాకపోతే అది మన అవేర్నెస్ని క్యాచ్ చేయలేదు, మన ఐని క్యాచ్ చేయలేదు అవి అంతే. ఇప్పుడు టక్కన ఇప్పుడు ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ప్లేస్. మీరు ఒక్కసారి చూస్తే 10 నెక్స్ట్ అవే వస్తాయి. యూ డోంట్ హ్యావ్ టు డూ 10 times. సో ఇప్పుడు మీరు అన్న ఈ లవ్ నీడ్ ఇదంతా కూడా మీరు అన్నారు, ఒక పార్ట్నర్కి ఒక వ్యక్తికి, ఇద్దరిలో ఒక వ్యక్తికి అవేర్నెస్ వస్తే దే పాసిబిలీ కెన్ బీ ద వాట్ ఎవర్ ద లీడర్ అండ్ దే కెన్ లీడ్ యాక్చువల్లీ ఫిజిల్ అవుట్ దేర్ ప్యాటర్న్స్. ఇన్ ద ప్రాసెస్ ఆ పక్కన ఉండే వ్యక్తికి కూడా టిపికలీ ఇట్స్ విమెన్ అని చెప్పారు మీరు, విమెన్ లీడ్. ఎందుకంటే విమెన్ ఆర్ మోర్ ఓపెన్ టు చేంజ్ ఆల్సో. మెన్ ఆర్ వెరీ సెట్ ఇన్ దేర్ వేస్, దే డోంట్ వాంట్ టు ఓపెన్ అప్, ఇవన్నీ అవుతుంటాయి. సో బై అండ్ లార్జ్ అంటే కెన్ వి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఆర్ 2 whole complete people who don't have any needs? వాళ్ళు పెళ్లి చేసుకోరా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకు మనుషులే అక్కర్లేదంటారు. ఐఎమ్ ష్యూర్ మీరు ఆయన ఇంటర్వ్యూస్ చూసుంటారు. ఆయన ఐ డోంట్ నీడ్ పీపుల్ అండ్ ఐఎమ్ ఫైన్ లైక్ దిస్, ఐ విల్ నాట్ ఎంగేజ్ విత్ ఎనీబడి బియాండ్ అ సర్టన్ పాయింట్ అంటారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదనుకోండి, తక్కువ ఉంది, ఎవరికో ₹1,00,000 ఇవ్వాలి, దెన్ వాట్ విల్ యూ డూ? బ్యాంక్కి వెళ్తారు, లేకపోతే ఇంకెవరినో అడుగుతారు, ₹1,00,000 ఇస్తావా అంటే మళ్ళీ ఇస్తాను. అదే మీకు బ్యాంక్లో ఫుల్ బ్యాలెన్స్ ఉందనుకోండి, విల్ యూ లుక్అవుట్ ఫర్ దట్ 1 lakh అంటే నో, ఇన్ఫ్యాక్ట్ మీరే ఇంకో 1,00,000 ఎక్కువ ఇస్తారు. ఎందుకు అంటే వెన్ యూ నో దట్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ ఫుల్, మీకు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చాచాల్సిన అవసరం అంతకంటే లేదు. కావాలంటే పండగ రోజున ఇంకొక 10 మందిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. సో వెన్ యూ నో యువర్ సెల్ఫ్, ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉండి మీరెవరో మీకు తెలిసి, వెన్ యూఆర్ ఇన్ అబ్సల్యూట్ లవ్ విత్ యువర్ సెల్ఫ్, దెన్ వేర్ ఇస్ ద నీడ్ ఫర్ సంబడి టు కమ్ అండ్ డు ఇట్. సో అదే అంటారు ఆర్జీవి గారు. సో ఇప్పుడు చాలా బాగుంది, ఒక సన్ రైజ్ చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. సో అంత అందంగా ఉంది, నేను చాలా జాయ్ఫుల్గా ఉన్నాను. ఐ డోంట్ నీడ్ సంబడి ఎల్స్ టు కమ్ అండ్ సే చాలా బాగుంది కదా అంటే అవునవును చాలా బాగుంది అంటే ఆ వ్యాలిడేషన్ నాకు అవసరం లేదు. అది నాకు తెలుసు చాలా అందంగా ఉంది సన్ రైజ్ అనేటువంటిది. అయితే నేను అందులో డిస్ట్రాక్ట్ కాకుండా, అంటే నేను ఇంకెవరిని పిలిచి చూడు అంటే దట్స్ అ డిస్ట్రాక్షన్ టు మీ, రైట్? నేను దాన్ని కంప్లీట్గా ఆస్వాదించేసాను అనుకోండి. వాడెవడో చూసాడా లేదా అంటే ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి మరీనా బీచ్ దగ్గర కూర్చున్నాం అనుకోండి, సన్ రైజ్ చూస్తున్నాము, మీరు చూస్తున్న సన్ రైజ్ వేరు, నేను చూస్తున్న సన్ రైజ్ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. బొమ్మలు గీసామనుకోండి, గ్యారంటీగా 2 మ్యాచ్ అవ్వవు, దో వి బోత్ ఆర్ సీయింగ్ ద సేమ్ స్టోరీ, రైట్? సో అలాగే వెన్ ఐ నో హూ ఐ యామ్, వెన్ ఐఎమ్ ఇన్ అబ్సల్యూట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మై సెల్ఫ్, గుడ్ బ్యాడ్ అగ్లీ వాట్ ఎవర్ ఐ హ్యావ్, అన్నీ నేను కంప్లీట్గా యాక్సెప్టెన్స్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి నన్ను వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్. మీరు వచ్చి అసలు నువ్వు చాలా తప్పు చూసావు అంటే కూడా ఓకే, దట్స్ ఫైన్, ఇట్ ఈస్ యువర్ పర్సెప్షన్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. యువర్ ట్రూత్ ఈజ్ యువర్ ట్రూత్, మై ట్రూత్ ఈజ్ మై ట్రూత్. సో లేదు, ఆ జర్నీలో మీరు కూడా కలిశారు,
ముందుకెళ్తున్నాము అన్నప్పుడు రండి ఇద్దరం కలిసి వెళ్తాం. బట్ దెన్ ఆ ఇమోషనల్ డిపెండెన్స్ అనేటువంటిది రాదు. బికాజ్ దట్ ఈస్ యువర్ స్పేస్, దిస్ ఈజ్ మై స్పేస్, ఐ నో హూ ఐ యామ్, యూ నో హూ యు ఆర్. పీపుల్ లైక్ దిస్ అంటే ఇలా ఇండిపెండెంట్గా కంప్లీట్గా ఉన్న వ్యక్తులకి వాళ్ళ దే హ్యావ్ రిలేటింగ్ బట్ దే హ్యావ్ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్స్, అంతేనా? అంటే దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ దెమ్సెల్వ్స్ కాబట్టి అది అంటే అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది అవతల వ్యక్తి మీద, ఇమోషనల్ డిపెండెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అంటే రిలేషన్షిప్స్లో యూ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ ద రిలేషన్షిప్, ఇమోషనల్ డిపెండెన్స్ లేని రిలేషన్షిప్ ఏమైనా చెప్పండి. అంటే బై అండ్ లార్జ్ ఎమోషనల్ డిపెండెన్సే ఉంటుంది. సో ఎమోషనల్ డిపెండెన్స్ లేని రిలేషన్షిప్స్ కొన్ని ఉంటాయి, కాకపోతే వాటిని రిలేషన్షిప్స్ అనం. వి కాల్ దెమ్ లైక్ కలీగ్స్ అనో, లేకపోతే వి గివ్ డిఫరెంట్ నేమ్స్. అవును, రైట్? బ్రదరు, సిస్టరు, హస్బెండ్, వైఫ్, మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో అత్త, మామ ఏవైతే ఉన్నారో దెర్ ఈజ్ అన్ ఇమోషనల్ డిపెండెన్స్ సమ్వేర్. సో అవతల వ్యక్తి కావాలి మనకి, ఎందుకంటే వాళ్ళలో ఒక యాంకర్ వేసాం. అదే వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చేసరికి వైఫ్ తీసుకుని వెళ్ళి మొత్తం యాంకర్స్ అన్నీ హస్బెండ్లో వేస్తుంది, హస్బెండ్ తీసుకుపోయి అన్ని యాంకర్స్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద యాంకర్స్ వైఫ్లో వేస్తాడు. సో అవతల వ్యక్తి కదలంగానే ఇక్కడ మీరు డిస్టర్బెన్స్ వస్తుంది కదా. మీరు చెప్పినది చాలా లాజికల్గాను ఉంది, చాలా ప్రామిసింగ్గా కూడా ఉంది ద మోడల్. బట్ ఒకటే రామ్ గారు, విచ్ మీన్స్ దట్ ఈ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే స్పౌసెస్ వచ్చినప్పుడు వాళ్ళని శాపనార్థాలు పెట్టకుండా మనం వాళ్ళని బ్లెస్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే మనలో ఉన్న తెక్కలే బయటికి లాగుతున్నారు కాబట్టి. యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ ఏం లేదండి, దే ఆర్ బీయింగ్ దెమ్సెల్వ్స్. మీరు అనుకున్న సినిమా హీరోలా లేరు వాళ్ళు, అంతేనా? వాళ్ళు వాళ్ళలా ఉన్నారు, నేను నాలా ఉన్నాను. నేను మిమ్మల్ని చేంజ్ చేయలేను, మీరు నన్ను చేంజ్ చేయలేరు. సో యాక్చువల్గా ఎవరిని చేంజ్ చేయలేరు అండి. ఏమవుతుందంటే జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ద బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ లేకపోతే ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్ వీటిలో ఉన్నా కానీ, ఆ కోర్ట్షిప్లో కానీ వీటిలో ఐ ట్రై టు ఇంప్రెస్ ద అదర్ పర్సన్. ఎందుకు అంటే ఐ వాంట్ ద పర్సన్ టు యాక్సెప్ట్ మీ. సో అందుకోసం నేను ఇంప్రెస్ చేస్తాను, వాళ్ళకి కావాల్సినట్టు ఉంటాం అప్పుడు. అంటే చాలా అకామిడేటివ్గా అవతల వాళ్ళు నన్ను ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తారో, అంటే ఒకప్పుడు చెప్తుండే వాళ్ళం మైక్రోసాఫ్ట్ స్క్రీన్ సేవర్ టైప్స్. సో చూడడానికి చాలా బాగుంటుంది, బట్ తర్వాత లోపలికి వెళ్తే తెలిస్తే మనకి ఏంటి ఛాలెంజెస్ ఉన్నాయని. ఇప్పుడు లేవనుకోండి, ఐమ్ జస్ట్ సేయింగ్ దోస్ డేస్. బట్ ఏంటి పరిస్థితి అంటే ఐ ట్రై టు పుట్ అప్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ మైండ్. కరెక్ట్. సో ఆల్సో ద బాయ్, సో ఆల్సో ద గర్ల్, నథింగ్ రాంగ్. వన్స్ ద యాక్సెప్టెన్స్ ఇస్ డన్, then you can't be an angel for long, you can't act to be an angel for long, right? So then the original self comes out. So appudu emotundi okasari once they tie up, they get married, I am being myself, you are being yourself. akkada సీత గీతగా మారుతుంది, రామ్ శ్యామ్గా మారుతాడు, అంతేనా? అంతే. అది విషయం. ఏమవుతుందంటే అదేంటిది, ఐ ఎక్స్పెక్టెడ్ యూ టు బి, అప్పుడు పెళ్లి కాకముందు అలాగ చేసేవి, ఇలా అది వేరు ఇది వేరు. హీ చేంజ్డ్, ఆర్ రాదర్ హీ పుట్ అప్ ఎ ఫేస్ లైక్ దట్, ఆర్ షీ పుట్ అప్ ఎ ఫేస్ లైక్ దట్. అది కుట్రపూరితంగా కాదు, అన్కాన్షియస్ బిహేవియర్ అనుకోవచ్చు. అది కుట్రపూరితం కాదు. అది ఏంటంటే ఒకళ్ళకి ఇన్నేట్గా ఉండేటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అండి పని జరగాలంటే ఏం చేయాలి? పని జరగాలంటే కదా, ఇన్ జనరల్గా ఎవ్రీబడి వాంట్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఐ నీడ్ టు బి యాక్సెప్టెడ్ బై ద అదర్ పర్సన్ అన్కండిషనల్. ఓకే, సో దానికోసం నేను ఏమైనా చేస్తాను. సో కోర్ట్షిప్లో ఎందుకు అలాగ బిహేవ్ చేసుకున్నారు అంటే, నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు యాక్సెప్ట్. బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్, యూఆర్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఆ అబ్బాయి మీద ఈ అమ్మాయికి ఒక ఇమేజ్ వస్తుంది, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి మీద ఒక ఇమేజ్ వస్తుంది. ఐఎమ్ ఆల్వేస్ కంపేరింగ్ టు దట్ ఇమేజ్, రైట్? ఈ ఇమేజ్ ఎప్పటికీ సెట్ అవ్వదు, ఎందుకంటే ఇది బెంచ్ మార్క్ అయింది, బట్ ఇది ఫేక్ బెంచ్ మార్క్. ఈ ఫేక్ బెంచ్ మార్క్ రియల్ లైఫ్లో ఎప్పుడూ టచ్ అవ్వదు. అది సో పెళ్ళి 30 ఏళ్ళు అయినా కానీ పెళ్ళికి ముందు మీ అమ్మ ఇలాగ ఉండింది ఆర్ ఇలాగ బిహేవ్ చేసింది అని కొడుకు కూతురుతో చెప్తుండొచ్చు ఈయన. బట్ ఈయన కూడా అలాగే చేశాడు. బట్ ఇది ఇట్స్ నాట్ ద బెంచ్ మార్క్ విచ్ దే హ్యావ్ రియలీ ఇన్ రియల్ టర్మ్స్ పెట్టిన బెంచ్ మార్క్ కాదు అది. అర్థమైంది చాలా క్లియర్గా. సో ఇప్పుడు సో బేసికలీ ఈ డిఫైనింగ్ స్టేట్మెంట్కి ఇట్స్ యువర్ నీడ్స్, ఇట్స్ నాట్ లవ్. ఆ నీడ్స్ సబ్కాన్షియస్ అవ్వచ్చు, external manifestations of course manifestations are be more like ante I need a companion and I need somebody to keep me happy. Conscious ga ante let me just clarify before we complete your question. ikkada endante when I'm saying the need, ఈ నీడ్ కాన్షియస్ నీడ్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాదండి, సబ్ కాన్షియస్లో ఉన్న నీడ్. అందుకోసమే చూస్తాం. సో మీరు ఇచ్చే అంటే ఐ వాంట్ సే సలహా, బికాస్ మీరు సలహా ఇవ్వట్లేదు, మీరు ప్రతిపాదించే పాసిబిలిటీ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వాళ్ళని పీక్కు తినడం కంటే మనం
డీకోడ్ చేసుకుని మనం ఎక్కడి నుంచి ఇలా ఈ వ్యక్తిని సృష్టించుకున్నాం మన లైఫ్లో అని చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ లాంగ్ లాస్టింగ్, మోర్ ఎఫెక్టివ్, అండ్ ఇంకేం చెప్పాలి, మనకి యాక్చువల్ రీజన్ నెరవేరుతుంది. అంటే యుల్ బి మోర్ పీస్ఫుల్, మోర్ హ్యాపీయర్, అండ్ మీరెవరో మీకు అర్థమవుతుంది. అది అవతల వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. యూ కెన్ ఓన్లీ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ బ్యాగేజ్ యు ఆర్ క్యారింగ్. కరెక్ట్. అంటే మీరు వన్స్ యూ అండర్స్టాండ్ హూ యు ఆర్ త్రూ దిస్ రిలేషన్షిప్, అంటే అయిపోయిన తర్వాత వదిలేయాలా అవసరం లేదు. అది నెక్స్ట్ క్వశ్చన్. అదే వదిలేయాల్సిన అవసరం లేదు. బట్ అవతల వ్యక్తి ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ రెండు మ్యాచ్ కానప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు ఒక ఓఆర్ఆర్ మీద 40 కిలోమీటర్స్లో 2 కాలాల్లో వెళ్తున్నారు అనుకోండి. 10 కిలోమీటర్లు వెళ్ళినా కానీ మీ ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. సడన్గా ఈవిడే 80 కిలోమీటర్స్కి వెళ్ళింది అనుకోండి, ఈయన 40లోనే ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు ఈచ్ కెన్ సీ అదర్ అంటే 1 కిలోమీటర్ మ్యాక్సిమం ఆర్ 2 కిలోమీటర్స్. ఈ 40 అతను ఈ 80లో వెళ్ళే ఆవిడని 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లు చూడగల, ఆ తర్వాత ఈవిడ మిస్ అయిపోతుంది. అదే. So that's what happens in real life also. So if you can't catch up, a husband or wife can't catch up, then it will fizzle out, they lose track, they lose sight of absolutely. it. Well, ఆ పాసిబిలిటీని మనం ఇప్పుడే ప్రతిపాదించదు. జనం భయపడతారు, అమ్మో ఒక్కోసారి కొన్ని మూతలు వంకరపోతాయండి డబ్బాలవి, కానీ అది సెట్ చేయం మనం. ఎందుకు వంకర అంటే వంకరదే కరెక్ట్గా పడుతుంది, డబ్బాకి పడితే చాలని చెప్పి. కాబట్టి అలా జరగకుండా వాట్ యువర్ సేయింగ్ ఇస్ దట్స్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్, అంతే కదా? యా. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే అదర్ పర్సన్ క్యాచెస్ అప్ అండి. అంటే ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి గట్టిగా, అంటే దే కాంట్ స్టాండ్ ఈచ్ అదర్ అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు సడన్గా ఒకళ్ళు కామ్ అయిపోయారు, మెలోడౌన్ అయిపోయారు, ఈయన చెప్పిన దానికి రియాక్ట్ అవ్వట్లేదు, అండ్ దే ఆర్ అంటే ఇఫ్ యూఆర్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ వేర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్, ఎందుకు ఈయన ఇలా ఎగిరిగిరి పడుతున్నాడు అంటే చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల ఈయన ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నాడు అన్న సంగతి ఈవిడికి అర్థమైంది అనుకోండి, దెన్ ఈవిడికి కంపాషన్ వస్తుంది అవతల ఆయన మీద. అంతేగా, కంపాషన్ వస్తుంది. సమ్ డే హీ విల్ అండర్స్టాండ్. ఎప్పుడో మంచి రోజు చూస్తుంది, బాబు నీకు ప్రాబ్లం ఇది ఉంది, కొంచెం బాగు చేసుకో అని చెప్పేస్తుంది, అంతవరకే. బట్ వీడు వెళ్ళిపోతుంది అని కాదు. ఎప్పుడైతే ఇట్స్ బియాండ్, అంటే ఈవెన్ when this lady is extremely compassionate and అవతల వ్యక్తి ఇంకా అదే మోడ్లో ఉండి అదే అల్లరి, అదే గోళ, అదే చేస్తున్నప్పుడు ఫైనల్గా మై పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అనేటువంటిది ఎవరికైనా వస్తుంది. సో ఏదో ఒక ఫినాలిటీ వస్తుంది అంటున్నారు, గ్యారంటీ ఒక రెజల్యూషన్ వస్తుంది. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ కెన్ బి దిస్, ఇట్ కెన్ బి దిస్, ఇట్ కెన్ బి దట్. కరెక్ట్. బోత్ మంచి కలిసి ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చు, బట్ వన్ పర్సన్ ఈజ్ పీస్ఫుల్, అదర్ పర్సన్ ఈజ్ నాట్ పీస్ఫుల్. And the worst thing is they can part ways and peaceful. Both are peaceful at their own ends. And that's also a possibility. ఇప్పుడు మోడర్న్ డే 3 రోజులండి, పెళ్ళైన 3వ రోజు దగ్గర నుంచి డైవర్స్ కోసం, అంటే నా దగ్గరకు వచ్చిన కేసెస్ చెప్తున్నాను. ఫ్రమ్ 3rd day they got married and 3rd day the boy and the girl are in my office talking about divorce. సో అంత క్విక్ అయిపోయింది ఇప్పుడు. అంటే అది కూడా అగైన్ అన్కాన్షియస్ ఇదే కదా అన్ని. అంటే డీకోడ్ చేయకుండా వాట్ విల్ దే నో అబౌట్ దెమ్సెల్వ్స్ దట్ అదర్ పర్సన్, అంటే బ్లేటెంట్గా ఉంటే తప్ప. అంటే ఒకటండి, ద కాన్షియస్ బిహేవియర్ ఈజ్ డ్రివెన్ బై యువర్ అన్కాన్షియస్. సింపుల్. అది సింపుల్. అది మీరు బలంగా చూశారు, ఆచరించారు, అండ్ యూ హ్యావ్ సీన్ థింగ్స్ రివర్స్ అండ్ గో బ్యాక్ టు నార్మల్, అంటే పీస్ అండ్ ఇది కదా. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న కేసెస్ చూశాను, విత్ ఇన్ 3 months డివోర్స్ అయిన కేసెస్ చూశాను. అంటే 3 months ఇవ్వరు అనుకోండి, బట్ దే పార్టెడ్ వేస్ అంటే వాళ్ళు డెసిషన్ తీసుకునేది. బట్ మొత్తానికి ఈ మౌలిక సూత్రం ఏదైతే మీరు చెప్పారో, చిన్నప్పుడు మొదటి 10 సంవత్సరాల్లో మనకి పడిన ఇంప్రెషన్స్, మన కుటుంబ వ్యవస్థ, మనం చూసిన ప్రపంచం, ఇన్ఫ్యాక్ట్ తల్లి గర్భం నుంచే అది మన మస్తిష్కంలో ఎక్కడో సబ్కాన్షియస్గా మన జీవితానికి స్క్రిప్ట్ రాసి పడేస్తున్నాయి. ఆ స్క్రిప్ట్ని మనం ఆచరించడంలో తన్నుకుని పీక్కుని బాధపడి అన్నీ చేస్తాం. బట్ దాన్ని డీకోడ్ చేసి ఆ స్క్రిప్ట్ని సీన్ బై సీన్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ దట్స్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఆల్ అబౌట్. ఇట్స్ ఆల్ అబౌట్. అయితే ఇక్కడ బిఫోర్ దట్ ఈ అబ్బాయి అమ్మాయి నేనేంటో తెలుసుకోలేని పరిస్థితిలో ఉండి ఇద్దరికి ఎక్కడో అక్కడ మనస్పర్ధలు ఉన్న కండిషన్లో అప్పుడు ఈ అమ్మాయి కన్సీవ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ ఆర్ దీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఆఫరింగ్ టు ద బేబీ దట్ ఈస్ కమింగ్ ఆన్ టు ద ఎర్త్. ఇద్దరు
ఆ కక్షలతోని కక్షపూరితంగా ఉన్న పరిస్థితిలో మీరు జన్మనిచ్చే బిడ్డ కక్షపూరితంగానే ఉంటాడు అండ్ హీ ఆర్ షీ ఈస్ గోయింగ్ టు బికమ్ అ బర్డెన్ ఆన్ టు ద సొసైటీ. ఓహో, ఇది కూడా ఉంటుంది ట్విస్ట్. మీరు తీసుకుని వచ్చి కోట్లు గుమ్మరించి మీరు బారసాలలు చేయొచ్చు, పేరు పెట్టచ్చు, కార్లలో తిప్పచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఆ ఇండివిజువల్కి కూడా మళ్ళీ తర్వాత ఉంటుంది కదా పాసిబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్. అప్పుడు అంటే ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ దిస్ బేబీ కదా. అంటే అంత కక్షలు వెన్ యూఆర్ కైండ్ ఆఫ్ డంపింగ్ ఇన్ టు ఇట్, అంటే వాళ్ళు కనుక 15-16 ఏళ్ళకే రియలైజ్ అయ్యి ఏంటి వైజ్ నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందనుకోండి, వాళ్ళ లైఫ్ వేరుంటుంది. అదే 30 ఏళ్ళకి వస్తే జరగాల్సిన అంటే ఇట్ షోస్ అప్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్, నాట్ జస్ట్ అబౌట్ ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెల్ఫ్ దెబ్బతింటుంది. ఓకే, సెల్ఫ్ దెబ్బతినేసిన తర్వాత రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. అంటే ఇట్ కెన్ షో అప్ ఇన్ రిలేషన్షిప్స్, ఇట్ కెన్ షో అప్ ఇన్ యువర్ వర్క్, ఇట్ కెన్ షో అప్ ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఇట్ కెన్ షో అప్ ఇన్ యువర్ హెల్త్. సో ఈ మౌలిక సూత్రం అయితే చాలా బాగా ఇవాళ అర్థమైంది రామకృష్ణ గారు. బట్ బేస్డ్ ఆన్ దిస్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ మోర్ కాన్వర్జేషన్స్ ఇన్ ద వీక్స్ టు కమ్ అబౌట్ స్పెసిఫిక్ థింగ్స్, అంటే చైల్డ్హుడ్ ట్రామా మొదలుకొని అబౌట్ హౌ టు రైజ్, దెన్ హౌ డు వీ గివ్ ద బెస్ట్ పేరెంటింగ్ టు కిడ్స్ వితౌట్ బీయింగ్ అంటే ఇంపోజింగ్ ఆన్ దెమ్, బికాస్ మన ఐడియాస్ మన వాసనలన్నీ కూడా తెలియకో వి ఇంపోజ్ ఆన్ దెమ్. అంటే మీరు పెళ్ళి సరే చేసుకుంటున్నారు, బట్ యూ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్, ఎక్స్ట్రీమ్లీ అవేర్ బిఫోర్ వన్ కన్సీవ్స్. ఎందుకంటే కన్సీవ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకేం చేయలేరు. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి చేంజ్డ్ ఇన్, అంటే లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి లుక్డ్ ఇన్ టు అండ్ బ్రాట్ ఇన్ టు యువర్ అవేర్నెస్ అన్న కండిషన్లో మీకున్న టైం ఫ్రేమ్ తక్కువ. ఈ చిన్న టైం ఫ్రేమ్లో మీరు బేబీని కన్ఫ్యూజ్ చేయకూడదు. సో 3 monthsలోనే మనం చేస్తే చేయగలగాలి ఫస్ట్ 3 monthsలో. 4th month వచ్చిన తర్వాత ఇంకా మీరు ఎవరి దగ్గర అంటే ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే హీలర్స్ కానివ్వండి, థెరపిస్ట్ కానివ్వండి, వెళ్ళాక 4th month నుంచి ఇంక వాళ్ళు ఏం చేయరు మీకు. సో వాట్ ఆర్ యూ సజెస్టింగ్? అంటే మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండి పెళ్ళి వాళ్ళు చేసుకోవద్దని చెప్తున్నాను అలా ఉంటే, బట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. ఉన్నప్పుడు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు you must, both wife and husband must get into a stage where there is complete peace between both the parents and within themselves. Sounds good, sir. Sounds very fair and rational. And ఇవాళ ఐ మీన్ చాలా ఒక కొత్త పర్స్పెక్టివ్ అండ్ కొత్త రెల్మ్లోకి తీసుకెళ్లారు మమ్మల్ని. బట్ వీల్ కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్ ఇన్ ద వీక్స్ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ రామకృష్ణ గారు. Thank you so much. Right.